విద్య మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరచడం, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం కోసం స్వయంగా ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఒక ముఖ్యమంత్రి విద్యాశాఖను పర్యవేక్షిస్తూ ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి అనేకమైన నిర్ణయాలు, కొత్త సంస్కరణలు కూడా ఈ సంవత్సరం నుంచి మన పాఠశాలలో తీసుకురావడం జరుగుతుంది. వాటికి సంబంధించిన విషయాలను అవగాహన పరచడం కోసం ప్రతి ఒక్కరికి కూడా తెలవాలి, గ్రామాన ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వ పాఠశాల గురించి తెలవాలి. అనవసరంగా వేల ఫీజులు కడుతూ మధ్యతరగతి వాళ్ళు, పేద మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు పక్క వాళ్ళని పోల్చుకొని వాళ్ళతో పోటీ పడుతూ వాళ్ళకు ఉన్నటువంటి సంపద మొత్తం కూడా ఆగం చేసుకుంటూ వాళ్ళ పిల్లల్ని ఈ ప్రైవేట్ పాఠశాలకు పంపుతున్నారు. అట్లా కాకుండా ప్రభుత్వము ఇన్ని మౌలిక వసతులు కల్పించుకుంటూ ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీని రూమ్స్, టాయిలెట్స్, మిడ్ డే మీల్స్, ఫ్రీ టెక్స్ట్ బుక్స్, తర్వాత ఫ్రీ నోట్బుక్స్ అవి సప్లై చేస్తున్నాం. ₹1 కూడా ఖర్చు లేదు. పైగా ఎస్సీ విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా ఇచ్చుకుంటూ మన రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను పటిష్టం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఇంకా ముందడుగు వేసి ప్రతి పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థులకు 22 రకాల వస్తువులతోని మీకు సంవత్సరం మొత్తం అవసరం పడేటువంటి వస్తువులతో ఒక కిట్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో డ్రెస్ ఉంటుంది, షూస్ 2 జతలు ఉంటాయి, టై, బెల్ట్, తర్వాత నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, ఐడి కార్డు, ఇంకా రకరకాల వస్తువులు కూడా హాస్టల్ వాళ్ళకైతే ఒక రకంగా, మన లాంటి స్కూల్కి వచ్చిన పిల్లలకు ఒక రకంగా గవర్నమెంట్ స్వయంగా ముఖ్యమంత్రి గారే దీన్ని పర్యవేక్షిస్తూ వాటి యొక్క నాణ్యత విషయంలో రాజీ పడకుండా మంచి వస్తువులను టెండర్ ద్వారా తీసుకోవడం జరిగింది. మనం స్కూల్ తెరిచే నాటికి ఈ వస్తువులు మన దగ్గరకు వస్తాయి. అలాగే టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ కూడా, నోట్ బుక్స్ అయితే ఉద్దేశం ఈ గ్రామంలో ప్రతి ఇంటికి తీసుకుపోవాలి అనే ఉద్దేశంతోనే ఈ ప్రజాపాలన ప్రగతి నివేదిక 99 రోజుల కార్యక్రమం నడుస్తారు. అందులో ఈ విద్యా వారోత్సవాలు అనేటువంటి ఈ వారం రోజులు నడుస్తుంటే ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మరి దీంట్లో ఏం చేస్తున్నారు అంటే, మరి గ్రామాలే మన తెలంగాణకు పట్టుకోవాలి కాబట్టి ప్రతి గ్రామంలో ఉండే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి. అంటే దాంట్లో ముఖ్యంగా ఎవరి పాత్ర ఉంటుంది అంటే, స్థానికంగా ఉండే సర్పంచ్ గారి, గ్రామ పంచాయతీ కార్యవర్గంది ముఖ్యమైన పాత్ర ఉంటుంది. అలాగే మహిళా సంఘాలది ముఖ్యమైన పాత్ర ఉంటుంది. కాబట్టి ఆ విషయాన్ని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మన సర్పంచ్ గారికి, సర్పంచులందరికీ కూడా నిన్న నియోజకవర్గ స్థాయిలో కూడా సర్పంచులకు శిక్షణ కార్యక్రమం పెట్టింది. సర్పంచులు కూడా శిక్షణ ఇచ్చారు. అంటే ఏంటంటే, ప్రభుత్వ పాఠశాలలో ఏమేమి వసతులు ఉన్నాయి, మనం గ్రామంలో తల్లిదండ్రులకు అవగాహన చేయాలి, ఎలాంటి వసతులు ఉన్నాయి, ఎలాంటి విద్యాబోధన జరుగుతుంది, ఆ విద్యాబోధన సక్రమంగా జరగాలంటే సర్పంచుల యొక్క పాత్ర ఏంటి అనే విషయం మీద నిన్న సార్కు మన గన్పూర్ లోపల తల్లిదండ్రుల సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులకు మనం అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మనం కూడా గ్రామంలో మొత్తం మన బడికి వచ్చే పిల్లల తల్లిదండ్రులని కాకుండా టోటల్ గ్రామంలో ఉన్న ప్రతి తల్లిదండ్రులను కూడా రమ్మని చెప్పి మనం అనేక రకాల మార్గాల ద్వారా చెప్పబడి ప్రైమరీగా మనం ఒక విలేజ్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ అందరికన్నా ముందే మనం నెల కిందనే టార్గెట్ పెట్టుకున్నాం. ఏమని పెట్టుకున్నాం అంటే 100 దాటాలి. 100 దాటే వరకు మనం ప్రయత్నం చేయాలని మనం పెద్ద ఎత్తున స్కూల్ డే కార్యక్రమాలు కూడా చేసినాం. మన విలేజ్లో కూడా మంచి పేరు రావడం జరిగింది స్కూల్ డే కార్యక్రమాలకు. ఆ విలేజ్లో ఉండేటువంటి తల్లిదండ్రులకు కూడా మనం అవగాహన చేయాలి. దీనికోసం నేను ఏం చేసినామంటే, ఫస్ట్ విలేజ్ మీద ఒక అవగాహన తెచ్చుకోవాలి. మనం ఒక్కనే అడ్మిషన్లు కావాలంటే ఎట్లా వస్తే రావు. కాబట్టి ఫస్ట్ విలేజ్లో ఉండేటువంటి స్థితిగతుల మీద, పిల్లల సంఖ్య మీద, జనాభా మీద మనకు ఒక అవగాహన రావాలి. అప్పుడు మాత్రమే మనము అడ్మిషన్ల గురించి మాట్లాడడం జరుగుతుంది. దీనికోసం మనం ఏం చేసినామంటే, ఫిబ్రవరి నెలలో మీ అందరికీ తెలుసు, మీ పిల్లల ద్వారా ఒక సర్వే చేయించి
సర్వే చేస్తే మీరు ప్రైవేట్ పాఠశాలలకు హాస్టళ్లలో ఉండేటువంటి విద్యార్థుల యొక్క సంఖ్యను మాకు తీసుకురావడం జరిగింది. ఆ సంఖ్య అంతా కూడా చూస్తే మనకు 60 మంది దాకా విద్యార్థులు రావడం జరిగింది. అంటే మన పాఠశాలలో 64 మంది పిల్లలు ఉంటే బడి బయట వేరే స్కూల్లోకి పోయేటువంటి వాళ్ళు 60 మంది ఉన్నారు. అంటే మొత్తం 120 మంది పిల్లలు మనకు అందుబాటులో ఉంటారు మన విలేజ్లో. మన బడికి వచ్చే వయసు ఉన్న వాళ్ళే. మనం వేరే క్లాస్ వాళ్ళని తీసుకోలేము. 9th 10th క్లాస్ వాళ్ళని తీసుకోలేము. అప్ టు 8th వరకే తీసుకున్నాం. కాబట్టి మనకు 120-130 మంది పిల్లల స్ట్రెంత్ మన ఊరిలో ఉంటుంది. వీళ్ళు సగం మంది ప్రైవేట్ స్కూల్లోకి పోతున్నారు, సగం మంది మాత్రమే మన పాఠశాలకు వస్తున్నారు. కాబట్టి ఆ పిల్లలను టార్గెట్గా చేసుకొని మనము కార్యక్రమం నిర్వహించాలి అనే ఉద్దేశంగానే ప్రతి ఒక్క ఇంటికి తిరిగినాం. తల్లిదండ్రులను 2-3 సార్లు కలిసినాం, ప్రోగ్రామ్ చేసినాం. ఆ విధంగా సర్పంచ్ గారు కూడా మనకు ఎల్లవేళలా సహకరిస్తున్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ గారు కూడా. వీరి సహాయ సహకారం లేకుంటే మనం ఏం చేయలేము. మరి సర్పంచ్ గారు కూడా ఈ పాఠశాలలో మరి ఉపాధ్యాయులు కష్టపడుతున్నారు. మనకు రిజల్ట్ ఇవ్వగలుగుతారు, పిల్లలకు మంచి బోధన జరుగుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నారు. మంచి వారు నిండు మనసుతోని మరి ఒక సర్పంచ్ అయినా కూడా వారి పిల్లల్ని మన పాఠశాలలో ఫస్ట్ అడ్మిషన్ మనకు ఈ సంవత్సరం వారు 2 పిల్లల్ని కూడా అడ్మిషన్ చేయించడం జరిగింది. గట్టిగా క్లాప్స్ కొట్టండి. మరి ఇట్టి విషయాన్ని నిన్న జరిగినటువంటి నియోజకవర్గ స్థాయి సర్పంచుల సమావేశంలో కూడా అక్కడ అధికారులు కూడా గుర్తించి ఫస్ట్ టైం జనగాం జిల్లాలోనే మొత్తం జనగాం జిల్లాలోనే ఈ అకాడమిక్ ఇయర్కి సర్పంచ్గా ఉండి ప్రభుత్వ పాఠశాలలో కూడా పిల్లలు చేర్చినటువంటి ఫస్ట్ వ్యక్తి మన క్రాంతి కుమార్ సార్ గారు. ఆ విషయాన్ని అధికారులు గుర్తించారు. ఇది పేపర్లో చూసిన తర్వాత మన స్కూల్ గురించి బయట విషయాలు టీచర్స్ ద్వారా తెలుసుకున్న తర్వాత జఫర్గఢ్ మండలంలో కూడా ఇంకొక సర్పంచ్ నేను చెప్పిన మీటింగ్లో, స్కూల్ డే మీటింగ్లో చెప్పిన, మన రాఘవాపూర్ పాఠశాల తల్లిదండ్రులు సహకరిస్తే, గ్రామస్తులు సహకరిస్తే జిల్లాలోనే నెంబర్ 1 పాఠశాల చేయాలి అనేటువంటిది నా లక్ష్యం పెట్టుకున్నా. దానికి ఫస్ట్ స్టెప్ ఎక్కిన ఏంటంటే నియోజకవర్గ స్థాయిలో మన స్కూల్ ఇస్ ద టాప్. నియోజకవర్గ స్థాయిలో అంటే మనది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. దీంట్లో 5 మండలాలు ఉంటాయి. ఈ 5 మండలాల్లో మన స్కూల్ ఇప్పుడు టాప్. ఎక్కడ పోయినా మన స్కూల్ గురించి మాట్లాడతాను.